Welcome to Lata ZAZ online classes. This is part 11 of lesson motion. ఈ పార్ట్లో మనము యూనిఫామ్ యాక్సిలరేషన్ ఈక్వేషన్స్ చెప్పుకోబోతున్నాం. దీంట్లో మూడవ ఈక్వేషన్. సో ఈక్వేషన్ నంబర్ 3. దిస్ ఈజ్ ద relation between displacement and velocity. So S and V relation here. So consider this is the object moving along a straight line with constant acceleration, and acceleration is A. And let U the initial velocity of the object at time 0 seconds, and the V is the final velocity of the object at time t, and S be the displacement covered by during the time. So here our equation is v square minus u square is equal to 2as. So how to derive this equation? So now we have to use this equation. V is equal to u plus at. This is the first equation. From this equation we can take t is equal to v minus u by a. So but displacement is equal to average speed into time. So that is u plus v by 2 into time t. So this is equal to S is equal to this one. If you substitute t with this first equation, we got that S is equal to v plus u by 2 into v minus u by a. So if you solve it, S is equal to v square minus u square by 2a. So if you take this to this side, this will become v square minus u square is equal to 2as. మనము మూడవ సమీకరణము గురించి ఈ పార్ట్లో చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మన సమీకరణము v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. ఇది ఎలా ఉత్పాదిస్తామంటే, ఒక వస్తువు స్థిరత్వరణంతో అంటే a అనే త్వరణంతో సరళరేఖ మార్గంలో వెళ్తుంది. దీని తొలి వేగం u, తుది వేగం v అనుకుంటున్నాం. t సెకండ్ల తర్వాత తుది వేగం. ఇప్పుడు మన సమీకరణం ఏమవుతుంది అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇప్పుడు అయితే t ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై a. అప్పుడు స్థానభ్రంశము మనకు తెలుసు ఆల్రెడీ, సరాసరి వేగము ఇంటూ కాలము అని. కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ t. సో మనం ఈ t విలువను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే, అంటే ఈ t విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే s ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ v మైనస్ u బై a అనే సమీకరణం మనకు వస్తుంది. దీన్ని మనము సంక్షిప్తీకరిస్తే, అంటే ఇంకా చిన్నదిగా చేస్తే మనకు చివరికి వచ్చిన సమీకరణము v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. కాబట్టి మనము నేర్చుకున్న మూడు చలన సమీకరణాలు ఇవి. వీటిని సమత్వరణ చలన సమీకరణాలు అంటారు. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ మూడింటిని మనం చలన సమీకరణాలు అని అంటాము. మరి ఈ సమీకరణం నుంచి మనం కొన్ని మాదిరి సమస్యలు చేస్తున్నాం. ఈ మాదిరి సమస్యలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సేమ్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను ప్రశ్న చదివి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక కారు 5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. బ్రేకులు వేసినప్పుడు ఈ కారు 50 మీటర్ల దూరంలో ఆగింది. అయినా బ్రేకుల వల్ల కారులో కలిగిన రుణత్వరణంని లెక్కించండి. సో ఇదే ప్రాబ్లం మనకి ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఓకే, దానికంటే ముందు here 3 equations. These 3 equations are called equation of motion, equation of motion under uniform acceleration. Those are v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as. So our first problem is, a car is moving at a rate of 5 meters per second. When the brakes were applied, it came to rest in a distance 50 meters. Calculate the retardation produced by the brakes. So here initial velocity, తొలి వేగం ఇచ్చాడు,
5 మీటర్లు పర్ సెకండ్ అని. ఫైనల్ వెలాసిటీ తుది వేగం 0, ఎందుకంటే బ్రేకులు వేసినప్పుడు అది కొంత దూరం తర్వాత వెళ్ళి ఆగిపోతుంది, అంటే దట్ ఈజ్ ఇన్ రెస్ట్. సో ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు 0. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు 50 ఈజ్ గివెన్. సో మనకి ఏ కావాలి, ఏ కనుక్కోవాలి. సో v² - u² ఈక్వల్ టు 2as మనం ప్రతిక్షేపిద్దాం. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో v ఈక్వల్ టు 0, u 5, సో 5² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ 50. సో హియర్ 5 5s are 25. So 25 is equal to 100a. So a is equal to 100 by 25. So a equal to minus 0.25 meter per second square. So here minus a means this is retardation, that is 0.25 meter per second square. And here another example. What is the speed of the body moving with uniform acceleration at the midpoint of 2 points on a straight line where the speed are u and v respectively? So here this a is the acceleration and s is the total distance. This total distance is s. ఈ మొత్తం స్థానభ్రంశము s అవుతుంది. ఇక్కడ a అనేది త్వరణం అవుతుంది. ఇక్కడ ఈ రెండు పాయింట్ల మధ్య a అండ్ b మధ్య మనకి కావాలి. సో మళ్ళీ మనం ఈక్వేషన్ తీసుకుంటే v² - u² ఈక్వల్ టు 2as. కానీ ఇక్కడ మనకి ఈ మధ్య పాయింట్ మిడ్ పాయింట్ m అని అనుకుంటున్నాం. కాబట్టి a నుంచి m వరకు ఒకసారి, m నుంచి b వరకు ఒకసారి మనము దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. చేసినప్పుడు మనకి మొదట v0² - u² ఈక్వల్ టు 2as by 2, ఇది ఫస్ట్ ఈక్వేషన్. v² - v0² ఈక్వల్ 2as by 2 ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్టయితే మనకి v0 ఈక్వల్ టు √v² + u² by 2 అనేది వచ్చింది. సో ఈక్వేషన్స్ని ఇక్కడ సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఈ ఈక్వేషన్ వల్ల మనకి ఉపయోగం ఏంటి? దట్ ఈజ్ స్టాపింగ్ డిస్టెన్స్. When brakes are applied to moving vehicle, the distance it traveled before stopping is called stopping distance. It is an important factor for road safety. We can calculate the stopping distance of a vehicle if you know its initial velocity and braking acceleration, that is retardation, that is caused by the braking. So equation this v² - u² is equal to 2as. It will be when it is stopped v equal to 0. So s is equal to stopping distance, u is equal to initial velocity, a is equal to retardation. So 0² - u² is equal to minus 2as. So 2as is equal to u², s is equal to u² by 2a. So this is the stopping distance, that is s is equal to u² by 2a. So stopping distance is important factor considered in setting speed limits. So when there is traffic signals, there is speed limits are there. The speed limits by using only this equation. సో ఆగే దూరము మనం ఎలా కనుక్కుంటాము అంటే, చలనంలో ఉన్న ఒక వాహనానికి బ్రేకులు వేసినప్పుడు అది నిశ్చల స్థితికి చేరేలోగా ఏమవుతుంది, కొంత దూరం కదులుతుంది. దీన్నే మనం ఆగే దూరము అంటున్నాం. ఇది రోడ్డు భద్రతా నియమాల్లో ఒక ముఖ్యమైన కారకం. దీన్ని మనము ఈ సమీకరణంతో కనుక్కోవచ్చు. ఈ సమీకరణంలో వాహనం ఆగుతుంది కాబట్టి v0 అవుతుంది. ఈ v0ని ప్రతిక్షేపిస్తే మనకి s ఈక్వల్ టు u² by 2a అనేది వచ్చింది. అంటే ఇక్కడ u అనేది తొలి వేగం, a అనేది అపత్వరణం అంటే ఆగే త్వరణం, s అనేది దూరం అవుతుంది. కనుక ఒక రోడ్డుపై వాహనం యొక్క వేగ పరిమితిని నిర్ణయించాలంటే అక్కడ ఆగే దూరం అనేది ఒక ముఖ్య కారకం అవుతుంది. సో నౌ క్వశ్చన్స్. సమత్వరణంలో ఉన్న వస్తువు యొక్క వేగము మరియు స్థానభ్రంశాల మధ్య సంబంధాన్ని సూచించే చలన సమీకరణం రాయండి. ఇందులోని పదాలు ఏం తెలియజేస్తున్నాయో తెలపండి. సో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్. Write an equation of motion under uniform acceleration stating the relation between velocity and displacement and mention what each term indicates in it.
చూడండి ఈక్వేషన్ అనేది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ కాబట్టి మన ఈక్వేషన్ ఇద్దరికి సేమ్ ఉంటుంది. మన ఈక్వేషన్ ఏమిటి అంటే దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఆన్సర్. దీంట్లో మీరు రాయాల్సింది VUAS. సో V ఫైనల్ వెలాసిటీ, U ఇనిషియల్ వెలాసిటీ అంటే V తుది వేగము, U తొలి వేగము, A త్వరణము యాక్సిలరేషన్, S డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశము అని మీరు రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు స్టాపింగ్ డిస్టెన్స్ ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ కార్ డబుల్డ్? సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం చేయాలి కాబట్టి మనం తెలుగు మీడియం క్వశ్చన్ కూడా చూద్దాం. ఒక కారు వేగం రెట్టింపు అయితే ఆ కారు యొక్క ఆగే దూరం ఏమవుతుంది? ఓకే, ఇక్కడ మనకి ఆగే దూరం ఏమవుతుంది అని అడిగాడు. మనం ఆగే దూరానికి ఆల్రెడీ ఒక సూత్రం చెప్పుకున్నాం. ఇది ఆ సూత్రం, S = U²/2a. ఇక్కడ U ఏమైంది? రెట్టింపు అయ్యింది అంటే 2U అయింది. అప్పుడు S ఏమవుతుంది? 2U²కి అప్పుడు 4U² అవుతుంది /2a. అంటే ఇక్కడ చూడండి మనకి వేగం ఏమైంది? 4 ఇంతలు పెరిగింది. సో ఇట్ increases by 4 times. You have to write it increases by 4 times. English medium you have to write it means displacement increases or stopping distance increases 4 times. తెలుగు మీడియం 4 రెట్లు పెరుగుతుంది అని రాయాలి. 4 రెట్లు పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 50 మీటర్లు పర్ సెకండ్ వడితో ప్రయాణిస్తున్న ఒక రైలు 240 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత దాని వడి 10 మీటర్లు పర్ సెకండ్కి తగ్గితే ఆ రైలు యొక్క అపత్వరణం లెక్కించండి. సో ఈ క్వశ్చన్స్ సేమ్ ఇంగ్లీష్ మీడియం అంటే సేమ్ సొల్యూషన్ ఉంటుంది. సో చూద్దాం. ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 50 మీటర్ పర్ సెకండ్ and reduces its speed to 10 meter per second by covering a distance of 240 meters. Then find the retardation of the train. So we have to use the third equation here, that is V² minus U² is equal to 2AS. ఇక్కడ మనకి V అంటే ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ తొలి వేగం ఇచ్చాడు 50 మీటర్ పర్ సెకండ్ అండ్ S ఇచ్చాడు 240 మీటర్స్. సో V² 10² మైనస్ U² అంటే 50² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A ఇంటూ 240. సో 10² 100, 50² 2500, 2500 minus 100 that is 2400. సో మైనస్ 2400. ఈ 2 and 240 మనము LHS వైపు తీసుకొస్తే బై 2 ఇంటూ 240 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు A. సో హియర్ 240 1s 0s. సో 2 1s 2 5s. సో A ఈక్వల్ టు -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ రిటార్డేషన్. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ సొల్యూషన్, ఎవరైనా ఇదే చేయాలి. So next one, a car is moving with a speed 20 meter per second. After applying the brakes, if the maximum deceleration produced is 10 meter per second square, then find the distance covered by the car before coming to rest. సో ఇది కూడా ప్రాబ్లమే. మనకి సొల్యూషన్ తెలుగు మీడియం చెప్పుకుందాం. ఒక కారు 20 మీటర్లు పర్ సెకండ్ వడితో చలిస్తుంది. బ్రేకులు వేసినప్పుడు కారులో ఏర్పడిన రుణత్వరణం 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అయితే కారు నిశ్చల స్థితికి వచ్చేలోగా ప్రయాణించిన దూరం ఎంత? ప్రయాణించిన దూరాన్ని మనం ఇందాకే సూత్రం చెప్పుకున్నాం. మనము S = U²/2aతో కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి U 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు అండ్ A రుణత్వరణము కాబట్టి -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా ఇచ్చారు. సో దీంట్లో ప్రతిక్షేపిస్తే U² అంటే 20 ఇంటూ 20/2 ఇంటూ 10. ఓకే -10. సో
0 0 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, మిగిలింది మనకి 20. సో 20 మీటర్స్ ఇక్కడ దూరం, ఎంత దూరంలో ఆగుతుంది? 20 మీటర్స్ దూరం తర్వాత ఆగుతుంది అని అర్థం. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సేమ్ సొల్యూషన్ చేయాలి. ఇది 4వ ప్రశ్నకి సమాధానం. సో నెక్స్ట్ వన్, ఒక కణం మొదటి 5 సెకండ్లలో 10 మీటర్ల దూరం, తర్వాతి 3 సెకండ్లలో 10 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ కణం సమత్వరణంతో చలిస్తుంది అనుకుంటే ఆ కణం తొలి వేగాన్ని, త్వరణాన్ని మరియు తదుపరి 2 సెకండ్లలో ప్రయాణించిన దూరాన్ని కనుక్కోనండి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి చూద్దాం. A particle covers 10 meters in first 5 seconds and 10 meters in next 3 seconds assuming constant acceleration. Find initial speed, acceleration and distance covered in next 2 seconds. So here first of all we have to find the displacement in first 5 seconds and after 3 seconds. So we got 2 equations here. So I'm doing here. తెలుగు మీడియం సేమ్ మీకు కూడా 5వ సమాధానం. చూడండి మనం ఏం చేస్తున్నాం, ముందు S = ut + ½ at² అనే ఈక్వేషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి S ఇచ్చింది 10 మీటర్లు. సో 10 u మనకి ఇవ్వలేదు, కనుక్కోవాలి. 5 సెకండ్లు ఇచ్చాడు కాబట్టి 5u ప్లస్ ½ a ఇవ్వలేదు, t 5 సెకండ్లు. సో 5². సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 20, ఈ 2ని తీసుకొస్తే 10 × 2 20 అవుతుంది. సో 10u ప్లస్ 25a. దీన్ని మనం షార్ట్ చేస్తే అంటే ఇదంతా 4తో 5తో కొట్టివేస్తే 5 4 = 20 కాబట్టి 4 = 2u ప్లస్ 5a. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ వరకు రాసుకోండి. నేను మళ్ళీ ఇరేజ్ చేసి చెప్తాను సెకండ్ ఈక్వేషన్, ఇంకా మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి. సో నెక్స్ట్ తర్వాత 3 సెకండ్స్లో కనుక్కుంటున్నాం కాబట్టి సేమ్ ఈక్వేషన్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి సేమ్ ఈక్వేషన్ బట్ ఇక్కడ నెక్స్ట్ 10 meters in 3 seconds. So here 10 meters in 3 seconds. So total 8 seconds and 20 meters distance. అంటే మొత్తము 20 మీటర్లు అయింది. అంటే ఇక్కడ 20 వస్తుంది. ఇక్కడ 5 + 3 8 సెకండ్లు కాబట్టి ఇక్కడ మనకి 8 వస్తుంది. అంటే 8u ½ a మళ్ళీ 8². సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అది ఇది /2 కాబట్టి మనకి ఏమొస్తుంది, చివరికి మనకి 5 = 2u + 8a వస్తుంది. ఇది మన సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని మనం పక్క పక్కన వేసుకొని సాల్వ్ చేద్దాం. సో మన ఫస్ట్ ఈక్వేషన్ 4 = 2u + 5a అండ్ సెకండ్ ఈక్వేషన్ 5 = 2u + 8a. సో దీన్ని మనం ఒకదాని నుంచి ఒకటి తీసివేస్తే క్యాన్సిల్ అయిపోతే 3a = 1 వచ్చింది. సో a = 1/3 m/s². అంటే మనకి యాక్సిలరేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది u. సో ఇదే సమీకరణంలో ఇదే ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఏ ప్లేస్లో 1/3 పెడితే అంటే సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ 4 = 2u + 5a. సో 4 = 2u + 5 × 1/3. ఇది మన ఏది మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే సో ఇది 5/3 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి u = 7/6 m/s వస్తుంది. సో 7/6 m/s u ఇనిషియల్ వెలాసిటీ తొలి వేగము.
నెక్స్ట్ మనకు కావాల్సింది ఎస్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ మీరు ఇది సింప్లిఫికేషన్ చేసి చూడండి, మీకు వచ్చేస్తుంది. రాకపోతే మీరు కమెంట్స్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో యూ మనకి 7/6, టీ 10 సెకండ్స్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ 1/3 ఇంటూ 10 స్క్వేర్. టీ ఈజ్ 10 కాబట్టి 10 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 28.3 మీటర్స్. ఇది 10 సెకండ్స్ వద్ద, కానీ మనకు కావాల్సింది 3 సెకండ్స్ వద్ద. నెక్స్ట్ 3 సెకండ్స్ వద్ద. సో ఇది S10 వద్ద. సో ఈ మొత్తం నుంచి మనము మొదటి 5 సెకండ్లో 10 మీటర్లు, తర్వాత 3 సెకండ్లో 10 మీటర్లు అంటే 20 మీటర్లు సబ్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు 28.3 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 8.3 మీటర్స్. ఇది మన డిస్టెన్స్ కవర్డ్ ఇన్ నెక్స్ట్ 2 సెకండ్స్. తర్వాత 2 సెకండ్లలో ప్రయాణించిన దూరము 8.3 మీటర్లుగా మనకి సమాధానం వచ్చింది. మీరు సింప్లిఫికేషన్స్ చేసుకోండి, లేకపోతే వీడియో పెద్దగా అయిపోతుందని చేయట్లేదు. ఓకే, ఇది మీ వర్క్షీట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.